పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అందరం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా. హల్లెలూయా. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రత్యేకమైన ఆరాధనకి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. దేవుడు మనల్ని మన కుటుంబాలని గడిచిన కాలం అంతా కాపాడి భద్రపరిచి సజీవులకులు ఉంచి మరొక ఆదివారం రీతిగా దేవుని మందిరంలో దేవుని ప్రజలతో కలిసి ఇంతవరకు మన పాటల ద్వారా ప్రార్థనల ద్వారా దేవుని యొక్క నామని మహింపరిచాము. కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకొని అతి శ్రేష్టమైన సమయము ప్రభు సంస్కారాధనకి మనం వెళదాము. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి శాశ్వతముగా దిగి వచ్చిన రోజు. అది మరొకటి, ఈరోజు ఇశ్రాయేలు ప్రజలు జరుపుకునే 7 పండగలలో 4వ పండగ అయిన పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి దిగొచ్చాడు. అంటే మన దేవుడు గురించి అందరికీ తెలుసు. త్రిత్వమైన దేవుడు ఆయన, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. పాత నిబంధన గ్రంథం అంతా కూడా తండ్రి అయిన దేవుని యొక్క కార్యాలు మనం చూసాము. క్రొత్త నిబంధన అంతా కూడా మనము యేసు ప్రభువారి యొక్క జీవితాన్ని, ఆయన పరిచయం చూసాము. అయితే యేసు ప్రభువారు ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళే ముందు ఒక మాట చదివితే మనకు అర్థమవుతుంది. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 5 వచనాలు చదవండి. ఓ థెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకోబడిన దినము వరకు బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయమును గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనేను. ఆయన వారిని కలుసుకొని ఈలాగు ఆజ్ఞాపించెను. మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధ ఆత్మలో బాప్తిస్మము పొందేదురనేను. చాలండి. యేసు ప్రభువారు ఆయన ఈస్టర్ సిలువ వేయబడి తిరిగి లేచిన దినము నుండి సరిగ్గా 40 రోజులు ఆయన లోకంలోనే ఉన్నాడు. ఎంతోమందికి కనపడ్డాడు. ఆయన తను సజీవునిగా కనపరుచుకొని అనేక రుజువులు వారికి చూపించాడు. అంటే ఏమి జరగబోతుంది భవిష్యత్తును గురించి. అలాగే ఈ రుజువులన్నిటిలో కూడా ఆయన ఒక విషయాన్ని ఆయన వాళ్ళకి జ్ఞాపకం చేశాడు. యాక్చువల్గా శిష్యులు మర్చిపోయారు ఆ సంఘటన. యేసు ప్రభువుని సడన్గా సిలువ వేసేసరికి దేవుడు చెప్పిన వాగ్దానాలు మర్చిపోయి వాళ్ళు అయోమయంలో, గందరగోళంలో, వాళ్ళంతా కూడా హృదయమంతా విచారముగా ఉన్న సమయంలో యేసయ్య వారిని కలుసుకొని వాళ్ళకి ఒకటి ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించిన విషయం ఏంటంటే, మీరు యెరూషలేము నుంచి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు మీరు కనిపెట్టండి. యోహాను నీళ్లతో మీకు బాప్తీసం ఇచ్చాడు, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధ ఆత్మలో బాప్తిస్మము పొందెదురని చెప్పాను. కాబట్టి యేసయ్య చెప్పినట్లుగా వాళ్ళందరూ కూడా ఆయన మాట విన్న ప్రజలు 120 మంది వ్యక్తులు దేవుని మాట వినిన తర్వాత యెరూషలేము నుంచి వెళ్ళక వాళ్ళు యెరూషలేములోనే ఒక మేడగదిలోనికి వెళ్ళి 10 దినములు వాళ్ళు ఏక మనసుతో వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అయ్యా, యేసు ప్రభువారు వాగ్దానం చెప్పేలేడు. అయ్యా, ఇదిగో ఆయన వెళ్ళిన తర్వాత వేరొక ఆదరణకర్తను పంపిస్తానని
మాకు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక విషయాలు చెప్పాడు కనుక అయా పరిశుద్ధ ఆత్మ కొరకు వారు కనిపెట్టినప్పుడు సరిగ్గా అదే అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనంలో పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండేను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి నట్టుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఏదో జరిగింది అక్కడ. ఆ పెంతెకొస్తు మేడగదిలో 10 దినాలు వాళ్ళు కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు వారిలో ఏదో మార్పు జరిగింది. వారి నోర్లు తెరవబడ్డాయి. ఏదో ఒక శక్తి వాళ్ళని కమ్మింది. వాళ్ళు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధ ఆత్మతో నిండిన వారై అన్య భాషలతో మాట్లాడుతూ ఉన్నారు. వారు కూర్చున్న ఇల్లంతయు కూడా అది అకస్మాత్తుగా ఒక ధ్వని వంటి గాలితో ఇల్లంతయు కూడా నింపబడింది. ఇది మరొకటి కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ 120 మంది మీదకి కూడా దిగి వచ్చాడండి. ప్రైజ్ ద లార్డ్. పాత నిబంధన గ్రంథంలో ఆయన ఉన్నాడు. ఎగ్జాంపుల్ సంసోను కాలంలో, గిద్యోను కాలంలో, దావీదు కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయా వ్యక్తుల మీద ఆయా సందర్భాల్లో ఆయన వచ్చి తన పని చేసుకొని ఆయన మరలా తిరిగి వెళ్ళేవాడు. అందుకనే మనకు పాత నిబంధన గ్రంథంలో ఈ మాట కనపడుతుంది. సంసోను మీదికి దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చినందున, దావీదు మీదికి దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చినందున భక్తులందరి మీద కూడా ఇదే మాట మనకు కనపడతా ఉంది పాత నిబంధన గ్రంథంలో. అయితే క్రొత్త నిబంధన గ్రంథంలో పరిశుద్ధ ఆత్మ దేవుడు శాశ్వతముగా తన ప్రజల కొరకు ప్రత్యేకించి సంఘము కొరకు ఆయన వచ్చాడు. అదే రోజు, ఇదే రోజు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ప్రాముఖ్యత మనం తెలుసుకోవాలి. మనకు యెహోవా దేవుడి గురించి తెలుసు, యేసు ప్రభువారి గురించి తెలుసు. ఈరోజు చాలామంది పరిశుద్ధాత్మ దేవుడి గురించి తెలియదే అండి. అందుకని అపోస్తలుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయంలో ఒకరోజు పౌలు గారు ఒక సంఘానికి వెళ్ళి, కొరింథీ సంఘానికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తా ఆయన సంఘాన్ని ఒక మాట అడిగాడు. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించుచు కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతే మేము వినలేదని చెప్పారండి. ఎఫెసీయులోకి వచ్చి ఎఫెసీలో ఉన్న శిష్యులను చూచాడు. అన్యుల్ని కాదండి, రక్షణ పొందిన వారిని, నీళ్లతో బాప్తీసం తీసుకున్న వారిని చూచి ఆ రోజు దైవజనుడు ఒక ప్రశ్న అడిగాడు, మీరు పరిశుద్ధాత్మను పొందితిరా? ఆ మాటకి ఆ విశ్వాసులు ఇచ్చిన జవాబు ఏంటంటే, అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు, మాకు ఎవరు చెప్పలేదు. ఆయన ఎవరో, ఆయన ఎందుకు దిగి వచ్చాడో, ఆయన ఏమి చేస్తాడో, ఆయన ఏమి చేయగలడో, ఆయన ఎందుకు పంపబడ్డాడో, ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు తెలియదన్నట్లుగా పౌలు గారు చెప్పినప్పుడు, పౌలు గారు అప్పుడు ఆయన కింద వచ్చినాల్లో ఆయన వాళ్ళకి, మీరు దేనిని బట్టి బాప్తీసం పొందిదిరని అడుగగా, వారు యోహాను బాప్తీసం బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు విశ్వాసం ఉంచవలని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తీసం ఇచ్చినని వారు చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తీసం పొందిరి. తర్వాత పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చాను. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనకి పరిశుద్ధాత్మ దేవుని గురించి తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎందుకు పంపబడ్డాడో, ఆయన ఏమి కార్యములు చేయగలడో, ఆయన రాకముందు ఒక విశ్వాసి జీవితం ఎలాగ ఉంటుందో, ఆయన వచ్చిన తర్వాత ఎలాగ ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. వితౌట్ పరిశుద్ధాత్మ దేవుడు, వితౌట్ హోలీ స్పిరిట్,
మనం ఈ లోకములో విశ్వాసులుగా జీవించలేం. నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా నువ్వు సర్వసత్యంలోనికి నడిపించబడలేవు. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా నువ్వు తండ్రి చిత్తాన్ని చేయలేవు. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా నువ్వు యేసు ప్రభువారి యొక్క పోలికలోనికి నువ్వు మార్చబడలేవు. కాబట్టి ఈ లోకంలో నువ్వు విశ్వాసిగా నువ్వు మార్పు నొందాలి అంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవునికి ఆవశ్యకం, చాలా అవసరం అండి. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా ఈ లోకంలో మనం భక్తిని మనము దాన్ని సంపూర్తి చేయలేమండి. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా, ఎగ్జాంపుల్ పేతురు గురించి మనం ఎన్నోసార్లు విన్నాం. పేతురు యొక్క జీవితాన్ని మనం ఎన్నోసార్లు పరిశీలన చేసాం. పరిశుద్ధాత్మ దేవుడు లేకముందు ఆయన ఎలాగ ఉన్నాడో అలాగే పరిశుద్ధాత్మ దేవునితో నింపబడిన తర్వాత పేతురు యొక్క జీవితం ఎలాగ రూపాంతరము చెందిందో మనం ఎన్నోసార్లు నేర్చుకున్నాం. కాబట్టి మన జీవితాల్లో కూడా, నీ జీవితంలో కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క దాని ఏమంటారంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకున్నారా? రోమిలకు రాసిన పత్రికలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది. 8వ అధ్యాయము 9వ వచనం చదవండి. రోమిలకు రాసిన పత్రిక ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదండి. కాబట్టి ఈరోజు ఈ పెంతెకొస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చిన ఈ దినము సందర్భంగా దేవుడు ఆశిస్తుంది ఏంటంటే, మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారా? పరిశుద్ధాత్మతో నింపబడ్డారా? దేవుని అభిషేకాన్ని పొందుకున్నారా? దేవుని అభిషేకముతో నింపబడ్డారా? ఈరోజు దేవుడు మనం అడుగుతున్న ప్రశ్న. ఆయన ఆల్రెడీ 2024 సంవత్సరాల క్రితమే పెంతెకొస్తు పండుగ దినం ఈ లోకానికి పంపబడ్డాడు. అయితే ఆయన నీ పక్కన ఉంటే సరిపోదండి. ఆయన ఎక్కడ ఉండాలి? ఆయన ఎక్కడ ఉండటానికి వచ్చాడు తెలుసా? నీ పక్కన ఉండటానికి కాదండి. అందుకని యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 16వ వచనాన్ని చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయము. మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు కనుక ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మును అనాథులుగా విడువను, మీ యొద్దకు ఒత్తును. చాలండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉండటానికి వచ్చి అంటే మనలో ఉండటానికి. నీ బయట ఉంటే నీలో మార్పు రాదండి. ఆయన ఎక్కడ ఉండాలి అంటే మనలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దాదాపు శనివారం రాత్రి కూడా మనం విన్నాము కదా, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మనకి మార్పు జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మన బయట ఉంటే, మన వెలుపల ఉంటే, మనం ఎంత మందిరానికి వచ్చినా మనలో మార్పు అనేది జరగదు. మన జీవితం నామకార్థముగానే అది వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడో మనము రూపాంతరం చెందుతాం. పిరికివాడైన పేతురు దేవుని ఆత్మతో నింపబడిన తరువాత ధైర్యవంతుడిగా మార్చబడ్డాడు. అవిశ్వాసైన పేతురు దేవుని ఆత్మతో నింపబడిన తర్వాత విశ్వాసిగా రూపాంతరం చెందాడు. చిన్న పిల్లకి భయపడిన పేతురు దేవుని ఆత్మతో నింపబడిన తర్వాత సన్హెద్రిన్ మహాసభ ఎదుట నిలవబడి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తే 3000 మంది రక్షణ పొందారు. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి ఎన్నో ఉద్రేకాలు, ఎన్నో అటువంటి పేతురు యొక్క జీవితంలో ఆ రీతిగా రూపాంతరము చెందటానికి ముఖ్యమైన కారకుడు ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు అండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడిని మనం ఏం చేయాలి తెలుసా? ఆహ్వానించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి రావటానికి ముఖ్యమైన 3 విషయాలు. యెషయా గ్రంథము ఎప్పుడు ఆయన మనలోనికి వస్తాడంటే 44:3 చదవండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం. దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని ఆత్మ మనలోనికి రావాలంటే మొదటిగా ఏమి కావాలి? దప్పిక కావాలండి. ఏ దప్పిక? ఆత్మ సంబంధమైన దప్పిక మనకు కావాలి. దప్పిక లేకుండా నీకు ఒకవేళ నీళ్లు దాహం లేకుండా నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?
నీళ్ళు అసలు దప్పికే లేదు, నీళ్ళు తాగితేమి తెలుసా, బయటకు వచ్చేస్తాయండి. ఎందుకని? దప్పిక లేదు. కాబట్టి ఈరోజు మీలో ఆత్మ మీలోనికి రాకపోవడానికి కారణం దప్పిక లేదు. దప్పిక లేకుండా మీరు ఎంత ప్రార్థించినా, మీరు ఎంత మొరపెట్టినా దేవుని ఆత్మ మీలోనికి రాడండి. దేవుడు అంటున్నాడు, దప్పిగల వాని మీద నా ఆత్మని నేను కుమ్మరిస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకు ఆత్మ సంబంధమైన దాహం ఉందా? ఆత్మ సంబంధముగా దప్పికుందా? అయ్యో, నేను ఆత్మతో నింపబడాలి, నేను ఆత్మను పొందుకోవాలి, నేను అన్య భాషలతో మాట్లాడాలి, నేను ఆత్మ ఫలములతో నింపబడాలి, నేను ఆత్మలో నడవాలి, ఆత్మలో వర్ధిల్లాలి, నేను ఆత్మానుసారంగా నడవాలని ఆ దాహం మీలో ఉంటే కానీ దేవుని ఆత్మ మీలోనికి రాడండి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మొదటిగా దప్పిక అనేది నువ్వు కలిగి ఉండాలి. దేనిని గురించి? దేవుని ఆత్మ నాలోనికి రావాలి, దేవుని ఆత్మతో నింపబడాలి, దేవుని దగ్గర అడగాలి, దేవా నన్ను నింపయ్యా. పరిశుద్ధాత్ముడు వాళ్ళు ఎలాగైతే 10 రోజులు అన్నాలు మానేసి, వాళ్ళు తిండి మానేసి, 120 మంది కూడా వాళ్ళు దేవుని ఆత్మ కొరకు కనిపెట్టి ప్రార్థన చేసి వాళ్ళు నిజముగా ఎంత దప్పికతో ఉన్నారో తెలుసా? ఈరోజు ఎప్పుడైనా దప్పిక కలిగి దేవుని అడిగేవా? దేవా నన్ను అభిషేకించిన ఆయన, నన్ను నాలోనికి రండి ప్రభువా, నన్ను అభిషేకించు, నీ ఆత్మతో నింపు ప్రభువా అని ఎప్పుడైనా మనం అటువంటి దప్పికతో దేవుని అడిగామా? అడిగిన సందర్భాలు ఉన్నాయా? ఈరోజు మన దప్పిక అలాగ ఉండటం లేదండి. మన దప్పిక అంత లోక సంబంధమైన దప్పిక, లోక సంబంధమైన దాహం, లోక సంబంధమైన దప్పిక మనలో ఉంటే దేవుని ఆత్మ రాడు అండి. కాబట్టి ఈరోజు నీ దప్పిక అది ఆత్మ సంబంధముగా మార్చబడాలి. నీ దాహం ఆత్మ సంబంధముగా అది మార్చబడితేనే కానీ దేవుని ఆత్మ నీలోనికి రాడు. తద్వారా నీ యొక్క జీవితము రూపాంతరము చెందదండి. దేవుని ఆత్మ నీలోనికి వచ్చినప్పుడే మనం రూపాంతరము చెందుతాము. కానీ దేవుని ఆత్మలోనికి రాకపోతే మనం రూపాంతరము చెందము. కాబట్టి మొదటిగా ఏం కావాలి? మనకి దప్పిక కావాలి. మనం ఆలోచించాలి, ఈరోజు దేని కొరకు మన దప్పిక? ధనము కొరకు దప్పిక కలిగి ఉన్నావా? వేటి కొరకు, లోకాశల కొరకు దప్పిక కలిగి ఉన్నావా? లోక సంబంధమైన వాటి కొరకు దప్పిక కలిగి ఉన్నావా? లోకములను ఆశల వైపు దప్పిక కలిగి ఉన్నావా? నేత్రాశ, శరీరాశ, జీవబుడమము, ఈ లోకమంతా వీటికే నువ్వు దప్పిక కలిగి ఉంటే వీటి కొరకు దేవుని ఆత్మ మనలోనికి రావటానికి ఇష్టపడాడండి. ఎంత ప్రార్థించినా, ఎంత ఆరాధన చేసినా, ఎంత దైవజనులు మన నెత్తిమే చేయబెట్టి ప్రార్థన చేసినా నీలో దప్పిక లేకపోతే ప్రార్థన చేసిన మరలా ఒక దప్పిక లేని వ్యక్తి నీళ్లు తప్పిస్తే ఎలాగా బయటికి వస్తాడో సేమ్ అదే రీతిగా పరిశుద్ధ ఆత్మదేవుడు దప్పిక లేకుండా ఆయన ఉండాడండి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఏం చేయాలంటే మన దప్పిక ఏమై ఉండాలి? మన దప్పిక ఏముండాలి? ఆత్మ నాలోనికి రండి ప్రభు. అందుకని నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు. కాబట్టి ఈరోజు నీతి అయిన దేవుని కొరకు, పరిశుద్ధాత్మ దేవుని కొరకు ఎంత దప్పిక నువ్వు కలిగి ఉన్నావు? నీ శరీరంలో నీ అణువు కూడా నువ్వు దేవుని కొరకు దప్పిక కలిగి ఉంటే ఇప్పుడే ఆయన రావటానికి ఎన్నో గంటలు పట్టదమ్మా. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఆయన మనలోనికి వస్తే మన యొక్క జీవితం రూపాంతరం చేయబడుతుంది. రెండవదిగా అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 32వ వచనం చదవండి. రాత్రి కూడా ఈ మాట మనం విన్నాము. అపోస్తలుల కార్యములు 5:32. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులను సాక్షులై ఉన్నామని చెప్పిరి. రాత్రి కూడా ఈ మాట మనం విన్నాం, విధేయత గురించి. కాబట్టి రెండవదిగా ఎవరిలో పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తాడో తెలుసా? విధేయత కలిగిన వ్యక్తులకండి. దేవుని మాటకి విధేయత చూపితే దేవుని ఆత్మ అనుగ్రహిస్తాడు ఆయన. అక్కడ అదే కదా వ్రాయబడి ఉంది, మేమును తనకు విధేయులైన వారికి అనుగ్రహించు పరిశుద్ధాత్మ దేవుడు. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా దేవుని ఆత్మ నీలోనికి రావాలి. ఈ పెంతెకొస్తు పండుగ దినాన, ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చిన దినాన నీలోనికి దేవుని ఆత్మ రావాలి అంటే విధేయత కావాలి. విధేయత ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని ఆత్మ బలముగా పనిచేస్తాడు. విధేయత లేని చోట దేవుని ఆత్మ రావటానికి ఇష్టపడాడండి. కాబట్టి ఈరోజు నువ్వు దేవుని మాటకి ఎంత విధేయత చూపగలుగుతున్నావు? దేవుడు అంటున్నాడు, విధేయులైన వారి మీదకే పరిశుద్ధాత్మ దేవుడు. రాత్రి మనం విన్నాం, సౌలు అవిధేయుడిగా ఉన్నాడు. దేవుని ఆత్మ వెడలిపోయి దేవుని దగ్గర నుంచి దురాత్మ వస్తున్నాడు. దావీదేమన్నా దేవునికి విధేయత కలిగి ఉన్నాడు కాబట్టి అంతకంతకు దావీదు ఆత్మలో వర్ధిల్లుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేనికి మన విధేయత చూపించాలి?
దేవుని మాటకి విధేయత చూపించాలి, దేవుని స్వరానికి విధేయత చూపించాలి, దేవుని చిత్తానికి మనం విధేయత చూపించాలి. నీ పట్ల దేవుడు ఏ ప్రణాళిక అయితే కలిగి ఉన్నాడో అది నీ జీవితంలో జరగటానికి దేవునికి విధేయత చూపించాలి, దేవునికి సరెండర్ అవ్వాలి. దేవుడు నిన్ను ఏది చేయమన్నాడో అది చేయటానికి విధేయత చూపించాలి. దేవుడు నిన్ను ఏది ఒప్పుకోమన్నాడో అది ఒప్పుకోవడానికి విధేయత చూపించాలి. అట్లా కాకుండా దేవుని ఆత్మ ఒకవేళ మన జీవితాల్లో, ఆదికాండంలో ఏం జరిగిందో తెలుసా? మొదటి అధ్యాయంలో అక్కడ చీకటి శూన్యము ఉంది. దేవుని ఆత్మ ఎలాగుందో తెలుసా? అల్లాడుతూ ఉందండి. ఎందుకు అల్లాడుతూ ఉంది తెలుసా? చీకటి కమ్మి ఉంది, భూమిని నిరాకారముగా ఉంది, శూన్యముగా ఉంది. కానీ దేవుని ఆత్మ ఎలాగో తెలుసు, జలముల మీద అల్లాడుతూ ఉందండి. అంటే దానికి అర్థమే తెలుసా? ఏమీ చేయలేని పరిస్థితులు అలాగే మౌనముగా ఉండిపోయిందండి. ఎందుకో తెలుసా? అక్కడ చీకటి కమ్మింది, అక్కడ నిరాకారం ఉంది, శూన్యము కనపడతా ఉంది. దేవుని ఆత్మ ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయాడు. కానీ ఎప్పుడైతే దేవుడు తన మాటను పలికాడు, వెలుగు కమ్మని, వెంటనే దేవుని ఆత్మ తన పని చేయటం ప్రారంభించాడు. చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. ఈరోజు మీ జీవితాల్లో కూడా దేవుని ఆత్మ మౌనముగా అలాగే ఉండిపోయాడేమో, అలాగే మీ జీవితంలో కూడా ఎన్ని రోజులు గడిచినా మౌనంగా ఉండిపోతున్నాడేమో, మౌనంగా అలాగే అల్లాడుతూ ఉన్నాడేమో. ఈరోజు దేవుని మాటకి మీరు చోటిస్తే ఆయన తన కార్యమును జరిగించగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. తండ్రిని చూడాలని, తండ్రి చిత్తం చెయ్యాలని నా ఆశయా. తండ్రిని చూడాలని, తండ్రి చిత్తం చెయ్యాలని నా ఆశయా. నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడా, ఇప్పుడే దిగిరమ్మయా. నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడా, ఇప్పుడే దిగిరమ్మయా. నాలో నీవు, నీలో నేను. చెబుదాం. నాలో నీవు కలసి ఉండాలయ్యా, మనం కలసి ఉండాలయ్యా, కలసి ఉండాలయ్యా, మనం కలసి ఉండాలయ్యా. హల్లెలూయా. కాబట్టి రెండవదిగా విధేయులైన వారిని దేవుడు అభిషేకిస్తాడని, విధులైన వారి మీదకి దేవుడు తన ఆత్మని కుమ్మరిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత ప్రార్థించినా దేవుని ఆత్మ మనలోనికి రావటం లేదంటే ఎక్కడో మనం దేవునికి అవిధేయులుగా ఉంటున్నామండి. పెంతెకోస్తు మందిరం, ఐపీసీ అంటే పెంతెకోస్తు అంటే అర్థమేం తెలుసా? ఇక్కడి నుంచే నేను పేరు పెట్టింది అపోస్తలుడు పిఎం శామ్యూల్ గారు. అందుకని ఐపీసీ లేకపోతే ఈ పెంతెకోస్తు చాలా పెంతెకోస్తులు ఉన్నాయి. ది పెంతెకోస్తు, టీపీఎం అంటారు, ఏజీ పెంతెకోస్తు. పెంతెకోస్తు అని అర్థమేం తెలుసా? చర్చి పేరు కాదండి అది. ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? మనది ఇప్పుడు ఇండియా పెంతెకోస్తు అంటే అర్థమైంది, చర్చి పేరు కాదు అది, అది మనుషుని పేరు కాదండి, సంస్థ పేరు కాదు అది. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగి వచ్చిన ఆ పండగ రోజును పురస్కరించుకొని దైవజనుల ద్వారా దేవుడు ప్రేరేపించి పెంతెకోస్తు అనుభవంలోనికి ఏ రీతిగా ఆది సంఘము ఆ 120 మంది ఉన్నారో అదే అనుభవం ప్రతి సంఘము కూడా అనుభవించాలని ఆ రోజు మన ముందున్న పితరుల నాయకుల ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రేరేపించి ఆ పేరు పెట్టించాడు తప్ప దాని వెనక వేరొక ఉద్దేశం ఏది కూడా లేదండి. పెంతెకోస్తు సంఘ సభలో చెప్పుకుంటా మరి పెంతెకోస్తు అనుభవం నీలో ఎంతో ఉంది. ప్రైజ్ ది లార్డ్. భాషలు మాట్లాడుతున్నావా? ఆత్మతో నింపబడ్డావా? నీలోనికి దేవుని ఆత్మ రాకుండా ఏ అవిధేయత అడ్డుగా ఉంది? ఈరోజు దాన్ని ఏం చేసుకోవాలి? నువ్వు తొలగించుకోవాలండి. ఒకప్పుడు విధేయుడిగా ఉన్నావు, మంచిదే. ఎప్పుడండి? ఎప్పుడో రక్షణ పొందినప్పుడు విధేయుడిగా ఉన్నావు. ఇప్పుడు ఎలాగ ఉన్నావు? అప్పుడు విధేయుడిగా ఉన్నావు కాబట్టి అప్పుడు దేవుని ఆత్మ ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు విధేయుడిగా ఉన్నావా? యూదా ఇస్కరియోతు ఒకప్పుడు విధేయుడిగా ఉన్నాడండి, కానీ ఒకానొక టయానికి ఏమైపోయింది? అవిధేయుడైపోయాడు. సౌలు ఒకప్పుడు విధేయుడే, దేవుని మాట విన్న వ్యక్తే, దేవుడు చెప్పిన పని చేసిన వ్యక్తే, కానీ ఒకానొక టయానికి అవిధేయుడైపోయాడు అండి.
భక్తులు ఒకప్పుడు విధేయులుగా ఉన్నప్పుడు దేవుని ఆత్మని నింపబడిన వారే అవిధేయులుగా మార్చబడి తాము పొందుకున్న దేవుని ఆత్మని విడిచిపెట్టిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సంసోను మనకి ఉదాహరణ అండి. దేవుని ఆత్మ సంసోను మీదకి వచ్చినప్పుడు ఎంత బలముగా ఫిలిస్తీన్లు చంపేవాడు తెలుసా? అదే సంసోను ఒకరోజు దేవుని ఆత్మ విడిచిపెట్టేసాడండి. యెహోవా తనను ఎడబాసినని సంసోనికి తెలియలేదు. ఈరోజు ప్రియ దేవుని సంగమా, అందుకని మనం శనివారం మనం వింటున్నాం, దేవుని ఆత్మ నీలో ఉండటానికి అనుకూలమైన వాతావరణం నువ్వు కల్పించాలి. దేవుని ఆత్మ నీలో పని చేయటానికి దేవుని ఆత్మకి నువ్వు చోటు ఇవ్వాలి. ఎక్కడైతే స్థుతులు ఉంటాయో అక్కడ దేవుని ఆత్మ బలముగా పని చేస్తాడు. ఎక్కడైతే పశ్చాత్తాపం ఉంటుందో, ఎక్కడైతే మన చూపు యేసయ్య చూపులాగా ఉంటుందో, ఎక్కడైతే విధేయత ఉంటుందో, ఎక్కడైతే దీన మనసు ఉంటుందో అక్కడ దేవుని ఆత్మ వారిలోనికి రావటానికి ఆయన ఆసక్తి చూపిస్తాడు. ఆయన హల్లెలూయా. ఈరోజు నీలో ఇటువంటి వాతావరణం ఉందా? ఆత్మ సంబంధమైన వాతావరణము నీ హృదయంలో ఉన్నదా? లేకపోతే సౌలులాగా విషపు చూపు, పశ్చాత్తాపం లేకుండా, మారు మనసు లేకుండా, వాత వేయబడిన మనస్సాక్షి కలిగి మనం జీవిస్తూ ఉంటే దేవుని ఆత్మ రాడండి. ఎవరు వస్తారంట? సౌలు మీదకి ఎవరు వచ్చారు తెలుసా? దురాత్మ వచ్చాడండి. దురాత్మ వచ్చి సౌలుని పట్టి పీడిస్తూ ఉంటే దేవుని ఆత్మ కలిగిన దావీదు వాయిద్యాలు వాయిస్తూ ఉంటే సౌలు దురాత్మని వదిలిపోతా ఉందండి. ఇద్దరు సేమ్ వ్యక్తులే. సౌలు ఎక్కువ, దావీదు ఎక్కువ కాదు, ఇద్దరు ఒకే వ్యక్తులు. ఇద్దరిని అభిషేకించి సమూయేలేనండి. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదండి. ఇద్దరు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు పరిపాలించింది. కానీ ఎక్కడ లోపం జరిగింది? సౌలులో దేవుని ఆత్మ చోటు ఇవ్వలేదండి, వెడలిపోయాడు. కాబట్టి ఈరోజు రెండవదిగా విధేయులైన వారికి దేవుడు తన ఆత్మని అనుగ్రహించగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. మూడవదిగా అపోస్తలుల ఇందాక చదువుకున్న మాటే, 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఆయన వారిని కలుసుకొని ఈలాగు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుంచి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టాలి. చాలండి. మూడవదిగా ఏం తెలుసా? కనిపెట్టండి అమ్మా, కనిపెట్టాలి. ఎన్ని రోజులు కనిపెట్టాలి? ఎన్ని గంటలు కనిపెట్టాలి చెప్పండి? దానికి ఒక సమయం లేదండి. ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మదేవుడు నీ మీదకి వచ్చిందాకా నువ్వు కనిపెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆత్మ దప్పిక ఉండాలి, విధేయత ఉండాలి, కనిపెట్టాలి. దేవుని ఆత్మ కొరకు నువ్వు కనిపెడతా ఉన్నప్పుడు, నువ్వు కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవిస్తా ఉన్నప్పుడు అభిషేకం పొందిన వాళ్ళకి తెలిసింది అనుభవం. మొట్టమొదటిసారి ఎలాగ ఉంటుందో తెలుసా? చెప్పండి, ఎలాగ ఉంటుంది? ఎవరు లేరా సంఘంలో అభిషేకం? చెప్పరు, మౌనంగా ఉంటారేందమ్మా. మొట్టమొదటిసారి అభిషేకించబడినప్పుడు ఎలాగ ఉంటుంది చెప్పండి? ఎలాగ ఉంటుందండి? కరెంట్ షాక్ కొట్టినట్టు ఉంటుంది కదా. కరెంట్ షాక్ కొట్టినట్టు ఉండిద్దే అండి. నా జీవితంలో నేను చెబుతున్నాను, 2000 రక్షణ, నేను బాప్తీసం తీసుకోకముందే దేవుని తన ఆత్మతో నింపాడు. అమ్మనపురంలో ఒకసారి ఆలనపేట జరుగుతూ ఉంటే అందరం కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దాదాపు 9 గంటలు మొదలుకొని అర్ధరాత్రి 12 గంటల వరకు కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నప్పుడు సరిగ్గా టైం గుర్తు ఉంది. 12 గంటల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నా మీదికి వచ్చాడు. ఏదో ఒక మెరుపు పడినట్టు చూసారా? అలాగ హృదయంలో ఏదో ఒక షాక్ తగిలినట్లుగా. అంటే అది ఈ లోక సమస్య షాక్ అయితే అది వేరు. ఆ షాక్ ఎలాగ ఉందంటే ఏదో ఒక జీవితము తేలికైపోయింది, ఏదో ఒక ఆత్మ సంబంధముగా ఏదో ఒక రూపాంతరం జరుగుతూ ఉంది, ఏదో ప్రార్థన జీవితం మార్చబడింది. ఆ రోజు నుంచి నా జీవితంలో ఏదో మార్పులు జరుగుతూ ఉన్నాయి. ధైర్యం వస్తూ ఉంది, పిరికితనం పోయింది. దేవుని కొరకు నిలబడినప్పటిదాకా మా బజార్లో అందరూ అన్యులు కాబట్టి వాళ్ళ ముందు బైబిల్ ఎత్తుకొని వెళ్ళటానికి కూడా పిరికిగా ఉండేవాడిని. దేవుని గురించి చెప్పడానికి చాలా జంకేవాడిని. పాట పాడటానికి చాలా అప్పుడు ఒంగోలు పరిచయం చేస్తూ ఉండేవాడిని. చాలా మంది ఎగతాళి చేసేవాళ్ళు. మందిరానికి వెళ్ళాలన్నా, మందిరంలో సభ్యుల మధ్య తిరగాలన్నా ఏదో సంథింగ్ ఏదోగా ఉండేవాడిని. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నాలోనికి వచ్చాడో ఆయన ధైర్యం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. బోల్డ్నెస్ ఇచ్చాడు ఆయన, తన శక్తితో నింపాడు ఆయన. అంతకుముందు నేను దేవుని కొరకు ఏదైతే చేయలేకపోయానో దేవుడు తన ఆత్మ ద్వారా
అన్ని ఈ రోజుటి వరకు చేపించుకుంటా వస్తున్నాడు. హల్లెలూయా. చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. నన్ను బలపరిచిన దేవుడు మిమ్మల్ని కూడా బలపరచగలిగిన దేవుడు ఆయన. ఇది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? ఎప్పుడు జరుగుతుంది? కనిపెట్టి ప్రార్థించినప్పుడు అండి. కనిపెట్టాలమ్మా, దేవుని దగ్గర కనిపెట్టాలి. దేవా, భక్తుల మీదకి వచ్చేవు కదా, పెంతెకొస్తు పండుగ దినాన 120 మంది మీదకి వచ్చేవు కదా ప్రభువా, మా మీదకి కూడా రండి ప్రభువా. కనిపెట్టాలి. మందిరం మనకి సమీపంలో ఉన్నది. కనిపెట్టి ప్రార్థించినప్పుడు దేవుని ఆత్మ వారి మీదకి వచ్చాడండి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ 3 విషయాలు మనం చేయాలండి. ఏం చేయాలంట? దప్పిక కలిగి ఉండాలి. రెండవదిగా విధేయత చూపించాలి. మూడవదిగా కనిపెట్టి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఒకవేళ మనం ఆత్మను పొందుకుంటే మనం ఏం చేయాలి? ఈ 3 విషయాలు కూడా ఆత్మ లేని వారికి, అనగా ఆత్మ లేకపోతే ఎలాగ ఆత్మను పొందుకోవాలో, ఒకవేళ మనం ఆత్మలో ఒకవేళ మనం ఉంటే ఏం చేయాలి చెప్పండి? గమ్ముగా ఉండాలా? ఆత్మలో ఉంటే మనం ఏం చేయాలి? నీలో ఉన్న అభిషేకాన్ని ప్రతిరోజు కూడా అభివృద్ధి చేసుకోవాలండి. చాలామంది అభిషేకం పొందుకున్న వ్యక్తులు ఆత్మను ఆర్పుతారండి. అందుకనే పౌలు అంటున్నాడు, మీరు ఆత్మను ఆర్పకుడి. అంటే మౌనంగా ఉంటారు, భాషలు మాట్లాడరు, ప్రార్థనలో భాషలు వినపడవు, ఆరాధనలో వినపడవు, మౌనముగా. ఒక బాగా సలసల కాగే పొయ్యి మీద నీళ్ళు ఎట్లా చల్లుతామో అలాగ మన జీవితాలు అయిపోకూడదండి. కాబట్టి ఆత్మను పొందుకున్న నీవు మొదటిగా గల్తీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదవండి. నేను చెప్పున్నది ఏమనగా, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. చాలా అండి. ఇప్పుడు ఆత్మను పొందుకుని నీవేం చేయాలో తెలుసా? ఆత్మలో నడవాలి. ప్రైజ్ ది లార్డ్. ఎలా నడవాలో తెలుసా? లోకముతో కాదండి, చట్టం స్నేహితులతో కాదండి, దేవునికి విరోధంగా నడవకూడదండి. ఎలాగ నడవాలో తెలుసా? ఆత్మలో నడవాలి. ఆత్మలో నడవటం అంటే, ఆత్మలో నడవటం ఏంటి పాస్టర్ గారండి? ఆ నడక ఎలాగుంటుంది? ఆత్మలో నడిస్తే ఎలాగ ఉంటుంది? ప్రైజ్ ది లార్డ్. ఆత్మలో నడవాలి, ఆత్మానుసారంగా నడవాలి. అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. మీరు ఆత్మలో నడవకపోతే, మీరు ఆత్మలో ఒకవేళ మీరు నడవలేకపోతే, మీరు శరీర ఏచ్ఛలు మీరు జయించలేరు. కాబట్టి మొదటిగా మీరు ఆత్మలో నడుస్తున్నారా? లేకపోతే ఆత్మకి విరోధంగా నడిస్తే కార్యాలు జరగమండి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మొదటిగా నువ్వేం చేయాలి? ఆత్మానుసారంగా నడవాలి. ఆత్మ ఏది చెబితే అది చెయ్యాలి. ఆత్మ ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. ఆత్మ ఎటు తిరగమంటే అటు తిరగాలి. యెషయా గ్రంథంలో అదే జరిగింది. ఆత్మ ఏ వైపునకు, అక్కడ చూడండి, ఒక 4 జీవులు కనపడతా ఉన్నాయి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం చదవండి. ఆత్మ ఎక్కడికి పోవునో అక్కడికే, అవి పోవవలసిన వైపుకే అవి పోవుచుండెను. ఆత్మ చక్రములకు ఉండెను. హల్లెలూయా. ఈ మాట అర్థమైందండి? ఆత్మ ఎక్కడికి పోవునో అక్కడికి అవి పోవలసిన వైపుకి అవి పోయినాయండి. కాబట్టి ఈరోజు నువ్వు ఆత్మలో నిజముగా నీలో దేవుని ఆత్మ ఉన్నాడు అనుకుంటే, నువ్వు ఆత్మ ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలండి. ఎక్కడికి పంపిస్తాను ఆత్మ? ఎండిన ఎముకల్లోనికి పొమ్మంటే పోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఎడారిలోకి పొమ్మంటే పోవాలి. దేవుని ఆత్మను ఎలాగ నడిపిస్తే అక్కడికి వెళ్ళటానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. దేవుని ఆత్మ నువ్వు నడిస్తే ఆయన ఏది చేయమంటే అది చెయ్యాలి. అది ఆత్మలో నడవటం అంటే. నువ్వు శరీరానుసారముగా ఉన్నంత కాలము ఆత్మ చెప్పిన మాట నువ్వు వినలేవండి. అందుకని కింద వచనాల్లో ఉన్నది, ఆత్మకి శరీరానికి ఒకదానికి ఎప్పుడు కూడా వైరం, ఒకదానికి ఎప్పుడు విరోధం. ఆత్మ చెప్పినది శరీరం వినదు, శరీరం చెప్పినది ఆత్మ వినదు. శరీరం ఏమన్నా నిద్రపోవాలని చెప్పిద్ది, ఆత్మ ఏమన్నా దేవుని మందిరానికి వీలని చెప్పిద్ది. శరీరం ఏమన్నా ప్రార్థించమని చెప్పిద్ది, ఆత్మ ఏమన్నా ప్రార్థించమని చెప్పిద్ది. శరీరం ఏమన్నా ముసలమ్మ ముచ్చట్లు చెప్పు చాలని చెప్పిద్ది. ఆత్మ ఏమన్నా దేవుని యొక్క వాక్యాన్ని వినని చెప్పిద్ది. శరీరం ఏమన్నా టీవీ చూడు అని చెప్పిద్ది అండి. అంటే మనకు తెలియకుండానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నీళ్ళు దేవుని ఆత్మ బలముగా నువ్వు నడిస్తే, ప్రైజ్ ది లార్డ్, నీకెవరు చెప్పక్కర్లేదమ్మా. నువ్వు సమయానికి మందిరానికి రావాలని చెప్పక్కర్లా, నీకు ప్రార్థించమని చెప్పక్కర్లా, నీకు ఒకరు బోధించిన అవసరం లేదు, నీకు ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. ఆత్మలో నువ్వు నడిస్తే ఆత్మని నీకు బోధిస్తాడు ఆయన.
హల్లెలూయా. ఆత్మను నడిపిస్తాడు ఆయన. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, ఏది చేయాలో, ఏది చేయకూడదు, ఏది చూడాలో, ఏది చూడకూడదు, ఏది తినాలో, ఏది తినకూడదు, ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదు, ఏది అనాలో, ఏది అనకూడదు, ఎవరితో సహవాసము చేయాలో, ఎవరితో సహవాసము చేయకూడదు, ఇవన్నీ ఎవరు బోధిస్తారో తెలుసా? ఆత్మదేవుడు బోధిస్తాడండి. ప్రైజ్ ది లార్డ్. అదే కదా యేసు ప్రభువు అన్నది యోహాను సువార్త 14:16, సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఏం చేస్తాడంట? 13, అయితే సత్యస్వరూపిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించును కనుక ఆయన తనంతట తాను ఏమీ బోధించక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయను. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంగమా, నువ్వు ఆత్మానుసారముగా నడుచుకుంటున్నావా? లేకపోతే శరీరానుసారముగా నువ్వు నడిస్తే దేవుని ఆత్మ కార్యాలు నువ్వు జరగవండి, చూడలేవు. కాబట్టి ఈరోజు మొదటిగా నీ శరీర కార్యములన్నీ కూడా నువ్వు పక్కన పెట్టి, నువ్వు శరీరానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. నిద్ర, తిండి లేకపోతే వేటి కొరకు నువ్వు నీ జీవితం అంతా, నీ సమయం అంతా నువ్వు కేటాయిస్తే ఆత్మలో నువ్వు నడవలేవండి. ప్రైజ్ ది లార్డ్. ఆత్మలో నడవటం సులువైన విషయం కాదండి, చాలా కష్టం ఆత్మలో నడవటం అంటే. ఆత్మలో నడిచే ప్రజలు ఈ రోజులు తక్కువైపోయారండి. ఆత్మలో నడిచే సంఘాలు తక్కువైపోతూ ఉన్నాయి. ఆత్మలో నడిచే సంఘాలు, విశ్వాసులు తక్కువైపోతూ ఉన్నారు. శరీరానుసారంగా ప్రవర్తిస్తే నీలో దేవుని చిత్తము జరగదు. కనుక ఈరోజు మొదటిగా నువ్వు ఆత్మ ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళటానికి, ఏ వైపుకి ఆయన తీసుకెళ్తే నువ్వు సిద్ధంగా ఉండాలి అంటే ఏం చేయాలి తెలుసు? ఆత్మకి అప్పగించుకోవాలి. దేవా, నువ్వు ఎక్కడికి వెళితే నేను అక్కడ నడవటానికి సిద్ధంగా నన్ను నడిపించు ప్రభు అంటే ఆత్మదేవుడు మనం నడిపించగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. రెండవదిగా లూకా సువార్త 4:14 చదవండి. లూకా సువార్త 4:14. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళాను. ఆయన గూర్చిన సమాచారము ఆ ప్రదేశం అంతటా వ్యాపించిందండి. హల్లెలూయా. రెండవదిగా యేసయ్య ఆత్మ బలమును పొందుకున్నాడండి. కాబట్టి ఈరోజు నీ ఆత్మ బలముగా ఉన్నాడా, బలహీనముగా ఉన్నాడా? మొదటిగా ఆత్మలో నడవాలి. ఆత్మలో నడిస్తే శరీర కార్యాలు జరగవు. ఆత్మలో నడిస్తే నువ్వు అనుకున్నది శరీరానుసారంగా చేయలేవు. రెండవదిగా ఆత్మ బలముతో నింపబడాలి. నీ ఆత్మ బలముగా ఉన్నాడా, లేకపోతే నీ ఆత్మ బలహీనముగా ఉన్నాడా? నీ ఆత్మ ఈరోజు ఎలాగ ఉన్నాడు పరిశీలన చేసుకోవాలి. ఒకప్పుడు బలంగానే ఉన్నావు, ఒకప్పుడు ఆత్మలో నువ్వు బాగా ప్రార్థన చేసేదానివి, బాగా దేవుని కొరకు మొదటి స్థానాన్ని ఇచ్చే వ్యక్తివి. ఈరోజు ఏమైపోయింది తెలుసా? ఆత్మ నీరసిల్లిపోతా ఉందండి. ఆత్మ ఆరిపోతా ఉంది. ఆత్మలు చల్లారిపోతా ఉన్నాయి. ఆత్మలు ఆరిపోతా ఉన్నాయి. పౌలు గారు అందుకనే బాధపడుతున్నాడు, ఆత్మను ఆర్పకుడి. ఆత్మ ఆరిపోతా ఉందేమో. ప్రియ దేవుని సంగమా, మనలో ఉన్న ఆత్మ ఏమో వాళ్ళంటే ప్రతిరోజు డే బై డే బలం పొందుకోవాలి. యేసు ప్రభువు ఆత్మ బలముతో నింపబడి గలిలయకి వెళ్ళాడు. ఆయన గురించి ఆ ప్రదేశం అంతటా వ్యాపించిందండి. నీలో ఆత్మ బలము లేకపోతే దేవుని కార్యాలు జరగవమ్మా. ఆత్మ బలముగా ఉన్నప్పుడే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. హల్లెలూయా. ఆత్మ బలముగా ఎప్పుడు వస్తుందో తెలుసా? దేవుని వాక్యాన్ని విన్నప్పుడు, ఆత్మలో నడిచినప్పుడు, దేవుని యొక్క వాక్యం వింటూ ఉన్నప్పుడు ఆత్మ దేవుడు బలాన్ని పుంజుకుంటూ ఉంటాడు. నీ లోపల ఉన్న బలహీనతలన్నీ కూడా తొలగిపోతాయి. ఆత్మ దేవుడు నీలోనికి వచ్చినప్పుడు నీ వ్యాధి బాధలు, నీ శరీరానికి పట్టిన అది మాలిన్యమైన అది ఏదైనా కూడా విడిచిపెట్టి వెళుతుంది. ఆత్మ బలము లేకపోతే ఈ బాధలతోనే మనం ఇక్కడే కూర్చుంటామండి. కాబట్టి ఈరోజు మనం శరీరాన్ని బలపరుచుకుంటున్నామండి. శరీరం బలంగా ఉంటుంది, కానీ ఆత్మ ఏమైపోతుందంట? నీరసిల్లిపోతా ఉందని. అందుకని పేతురు యేసయ్య కాసేపు ప్రార్థన చేయండి అంటే, శరీరము ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమయ్యా అంటే ఏమవుతుంది? ప్రార్థన చేయటానికి కూడా వాళ్ళు సంసిద్ధంగా లేరండి. ఆత్మలు వీక్ అయిపోతా ఉన్నారు. ఈరోజు నీ ఆత్మలను వీక్ అయిపోతే, ప్రైజ్ ది లార్డ్, వీక్ అయిపోకూడదండి. దేవుని సన్నిధానంలో యేసు ప్రభువారి వలె మన ఆత్మని ఏం చేయాలి తెలుసా? బలపరుచుకోవాలి. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో దేవుని యొక్క వాక్యము ద్వారా
ఆత్మ దేవుడు మనకి బలమును అనుగ్రహించగలిగిన దేవుడు ఆయన. మూడవదిగా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండి. ఎఫెసీ పత్రిక, పూర్వమందు చీకటి అయ్యుంటురి, ఇప్పుడైతే ఆత్మపూర్ణులైనడు. ఎక్కడ మాది 5:8 ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండండి. హల్లెలూయా. మొదటిగా ఆత్మలో నడవాలి, ఆత్మలో బలము పొందుకోవాలి. మూడవదిగా ఆత్మలో పూర్ణులై ఉండాలండి. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ పూర్ణతలోనికి నడిపించబడాలి అంటే పూర్తిగా దేవుని అభిషేకంతో నింపబడిన అనుభవం. భక్తులు దేవుని ఆత్మలో పూర్ణులయ్యారు. కాబట్టి మూడవదిగా నువ్వు దేవుని ఆత్మ, సగం దేవుని ఆత్మ సగం దురాత్మ కాదండి, పూర్తిగా దేవుని ఆత్మతో నింపబడాలి. పేతురు సగం దేవుని ఆత్మ, యేసయ్య చెప్పగానే మరలా అపవాదికి అలా కాదండి, పూర్తిగా దేవుని ఆత్మ స్వాధీనంలోనికి వెళ్ళిపోవాలి. చివరిగా యోహాను వ్రాసిన పత్రిక, 3వ పత్రిక, మొదటి అధ్యాయం 1వ వచనం చదువుకొని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. యోహాను వ్రాసిన 3వ పత్రిక. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లొచ్చున్న ప్రకారము నువ్వు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్న. 4వదిగా ఏం తెలుసా? ఆత్మలో వర్ధిల్లాలండి. వర్ధిల్లటం అంటే అర్థం ఏంటి తెలుసా? ఆత్మ ఫలములతో నింపబడాలండి. నీలో ఎంత అభిషేకం ఉన్నా, దేవుని అభిషేకం ఉన్న ఒక్క ఫలము కూడా లేకపోతే అదంతా కూడా వ్యర్థమండి. ఒకటి బైబిల్ గ్రంథంలో రాసిన, గల్తీ రాసిన పత్రికలో ఉన్న ఫలాలు ఉండాలి. ఆత్మ ఫలాలు 9: ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, సాత్వికం, విశ్వాసం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆత్మ ఫలాలు నీలో ఉండాలి, ఆత్మవరాలు ఉండాలి, ఆత్మలో వర్ధిల్లాలి. డే బై డే ఆత్మలో నువ్వు వర్ధిల్లుతూ ఉంటే నీ ద్వారా నీ సంఘము వర్ధిల్లుతుంది, నీ ద్వారా నీ సమాజం వర్ధిల్లుతుంది. నీవే వర్ధిల్లకపోతే, అందుకనే యోహాను భక్తుడు